బాలాజీ నాయకు బట్టబాజీ ఎవడైతే ఉన్నాడో ఆ బట్టబాజీ వల్ల ఈ రోజుగో ఈ ఆడబిడ్డకి గాజులు పలగొట్టే రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. లంబాడి తండాలల్లా శవాలు లేస్తా ఉన్నాయి. ఇది 9వ శవం. సిగ్గు శరం అనేది ఉంటే మనుషులు అన్నం తింటారు గడ్డి తినట్లా. ఇలాంటి గరీబోళ్ళ డబ్బులు గుంజే బదులు ఏనన్నా ఉరేసుకొని చచ్చిపోరి. ఈ పాల్దీయ రమేష్ ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ బాబు ఈయన దగ్గర 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ చిన్న పిల్లల పరిస్థితి ఏంది ఆలోచించండి ఒకసారి. ఎవరు చూసుకుంటాడు ఇవాళ రేపు ఈ పిల్లల్ని? పాల్దీయ రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ ఒకసారి ఏం జరిగింది అనేది వాళ్ళ వైఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని లక్షలు ఇచ్చారు? 50 లక్షలు ఇచ్చినాం సార్. 50 లక్షలు. ఎన్ని రోజులు అవుతుంది? 1 ఇయర్ అవుతుంది కానీ మాకు 2 నెలలే వడ్డీ ఇచ్చిండు. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంతా అప్పే తెచ్చినాం సార్. బాలాజీ నాయక్ మామ అంటే మామనే అవుతాడు, వరుసకి మామ అవుతాడు. చుట్టలే, చుట్టం. మామ నువ్వు ఎన్ని రోజులని ఆటో తోలుతావు, ఎన్ని రోజులని చేస్తావు, ఇగో నాకు ఇన్ని పైసలు నేను నీకు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీకి ఇస్తా, అధిక వడ్డీకి ఇస్తా, నీకు ఒక్కనికే ఇస్తా, నువ్వు తీసుకురా అని మాకు ఆశ పెట్టిండు సార్. ఇదంతా బయట పడ్డాక మొత్తం లీక్ అయింది. ఇట్లా పైసలు ఆగిపోయినాయి, ఇట్లా అయినాయి అని బాలాజీకి ఫోన్ చేసిండు మా ఆయన. నాకు ఇట్లా ఒత్తిడి అవుతుంది, నా ఫ్యామిలీ, ఇగో నాకు ఒక కొడుకు, నా పెళ్ళం, నేను ఎక్కడ పోయి సావాలి, నేను ఎక్కడ పోయి చేయాలంటే మామ నువ్వు భయపడకు, నువ్వు నాకు ఎంత ఇచ్చినావో దానికి డబల్ ఇస్తా నేను అని చెప్పి బాలాజీ అన్నాడు. 2 రోజులు అవుతుంది సార్ మా బావ కొడుకు పెళ్ళయి 2 రోజులు కాలే ఇంటికి వచ్చి గొడవ వేసిపోయిర్రు అప్పులోళ్ళు. నిన్న పెళ్ళైపోయారు, నైట్ తిన్నారు, పడుకున్నారు, బాగానే ఉన్నారు. నైట్ కి మార్నింగ్ 5:30కి మాకు లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అని అంటే మేము అప్పటికప్పుడే లేపి టెన్షన్ అవుతుంది నాకు అయితే లేదు, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు అప్పులు లేవంట. నైట్ ఏడ్చింది సార్ మా ఆయన. పైసలు టెన్షన్ అప్పటికి వదిలే అంటేనే ఉన్నాం. పోయి పడుకున్నాడు. మేము మార్నింగ్ అందరం పడుకున్నాం. 5:30కి లేపిండు మాకు. నాకు అవ్వట్లేదు, నేను చచ్చిపోతున్నా, మీరు జాగ్రత్త, నా పిల్లలు భార్యలు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అని మా ఆయనకు అప్పుడే హాస్పిటల్ వేసుకోపోయినాం. సడన్ గా హార్ట్ అటాక్. ఇప్పుడు నా కొడుకుని నన్ను ఎవరు చూస్తారు? నాకు న్యాయం చేస్తారా లేకపోతే మా ఆయనతో పాటు మేము కూడా ఇక్కడ శవమవ్వాలా? హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. బాలాజీ నాయకు బట్టబాజీ ఎవడైతే ఉన్నాడో ఆ బట్టబాజీ వల్ల ఈ రోజుగో ఈ ఆడబిడ్డకి గాజులు పలగొట్టే రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. ఈ రోజు లంబాడి తండాలల్లా శవాలు లేస్తా ఉన్నాయి. ఇది 9వ శవం. సిగ్గు శరం అనేది ఉంటే మనుషులు అన్నం తింటారు గడ్డి తినట్లా. ఇలాంటి గరీబోళ్ళ డబ్బులు గుంజే బదులు ఏనన్నా ఉరేసుకొని చచ్చిపోరి. ఉన్న ఆస్తి మొత్తం ఎవరెవరితో డబ్బులు గుంజిరో పాపిష్నా కొడుకులు. బాలాజీ నాయక్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మొన్న రీసెంట్ గా కూడా నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి వాళ్ళ బావ దగ్గర ఈ పాల్దీయ రమేష్ ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ బాబు ఈయన దగ్గర 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ చిన్న పిల్లల పరిస్థితి ఏంది ఆలోచించండి ఒకసారి. ఎవడు చూసుకుంటాడు ఇవాళ రేపు ఈ పిల్లల్ని? కన్న తల్లిదండ్రులు ఉంటేనే ఇవాళ రేపు ఎవడు పట్టించుకోడు. ఈరోజు ఈ బాబు పరిస్థితి ఏంది? రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ తల్లి పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించుర్రి. పోయి మంగ్లీదేదో ఎత్తుకపోయినట్టు, మంగ్లీదేదో కరిగిపోయినట్టు, మంగ్లీ గరీబ్ అయినట్టు సింపతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుశరాలు ఉండాలి, దునపోతులు లెక్క బలిచారు. ఇలాంటి ఆడబిడ్డలకు సపోర్ట్ చేయండి. ఈరోజు ప్రాణం పోయింది ఆ డబ్బుల వల్ల. తమ్ముని పెళ్లి అయితే పెళ్లి దగ్గరకు వచ్చి ఇజ్జత్ తీసిరని ఈరోజు శవమై వచ్చింది, నడుచుకుంటూ పోయింది హాస్పిటల్కి. ఒకసారి ఏం జరిగిందనేది వాళ్ళ వైఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాల్దీయ రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి సారీ తల్లి, ఈ టైంలో నీతో మాట్లాడడం కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి నేను అడగాల్సిన సమయం వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగింది? ఎన్ని లక్షలు ఇచ్చారు? 50 లక్షలు ఇచ్చినాం సార్. 50 లక్షలు. ఎన్ని రోజులు అవుతుంది? ఇచ్చినాం దాదాపు 3 నెలలు ఇచ్చినాం. మేము 1 ఇయర్ అవుతుంది కానీ మాకు 2 నెలలే వడ్డీ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు వడ్డీ ఇచ్చినప్పుడు? మాకు నేను అడగలేదు సార్. మా ఆయన ఏ పైసల విషయంలో నేను అడగను, ఎంత ఇస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడగను. ఆయననే అన్ని ఇచ్చుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం పైసలు ఎక్కడైతే ఆగిపోయినాయో అప్పటి నుంచి మా ఆయనకు బాగా 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంతా అప్పే తెచ్చినాం సార్. అంత కర్మేం పట్టింది? అప్పు తెచ్చి కర్మేం పట్టిందంటే మా ఆయన ఆటో తోలుతుండు సార్. ఒక బాబు నాకు మళ్ళీ రీసెంట్ గా పెళ్ళి అయింది, మాకు లేదు సంపాదించుకుందాం అన్ని చేసుకుందాం. ఒక బాబు సెకండ్ వైఫ్. రీసెంట్ గా ఎన్ని రోజులు అవుతుంది మీ పెళ్ళి? 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అవుతుంది. ఓకే, ఇతను ఏం పని చేస్తా ఉంటాడు? ఆటో తోలుతాడు హైదరాబాద్ లో. అయితే ఆ డబ్బులు మీకు ఏమని చెప్పిండు? ఏం పేరు? బాలాజీ నాయక్
మామ అంటే మామనే అవుతాడు, వరుసకు మామ అవుతాడు. చుట్టాలా మీరంతా? చుట్టలే, బాలాజీ నాయక్ చుట్టం చుట్టం. చుట్టం ఓకే. చుట్టం. మామ నువ్వు ఎన్ని రోజులని ఆటో తోలుతావు, ఎన్ని రోజులని చేస్తావు, ఇగో నాకు ఇన్ని పైసలు నేను నీకు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీకి ఇస్తా, అధిక వడ్డీకి ఇస్తా, నీకు ఒక్కనికే ఇస్తా, నువ్వు తీసుకురా అని మాకు ఆశ పెట్టిండు సార్. అప్పటికి నేను మా ఆయనకు చెప్పిన ఇవన్నీ మనకొద్దు, మనం ఎంతో అంత వేసుకొని బతుకుతున్నాం, మనకొద్దు అని చెప్పిన. లేదు మా తెలిసిన మా అక్క కొడుకే మా మనోడే అని చెప్పి తీసుకుపోయి మా ఇంట్లోనే బాలాజీ వచ్చిండు. 50 లక్షలు మేమే చేతులతో లెక్క పెట్టి ఇచ్చినాం. ప్రామిసర్ నోట్ రాసుకున్నారా? నోట్ రాయలే మామ. నీకు నేను హామీ ఉన్నా. అక్క అంటే నన్ను అక్క అంటాడు, వరుసకు నేను అక్క అయితే. మీ తరపు నుంచి చుట్టమా? మా ఆయన తరపు నుంచి చుట్టం. మీ ఆయనకి ఏమవుతాడు? ఆయన అక్క కొడుకు అవుతాడు. అక్క కొడుకు అవుతాడు, వరుస అల్లుడు అవుతాడు. దూరం చుట్టారుకమా? తెలిసిన వాళ్ళంతే. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మేము పైసలు ఇచ్చినాం, పైసలు ఆగినాయి. మాట్లాడతాలి, పైసలు ఆగినాయి. అప్పటికి మేము ఎవరికి ఏం చెప్పలే, మేము సైలెంట్ గా మా వాళ్ళకి ఎవరికి తెలియదు మేము పైసలు పెట్టిన తెలియదు. ఇదంతా బయట పడ్డాక మొత్తం లీక్ అయింది, ఇట్లా పైసలు ఆగిపోయినాయి, ఇట్లా అయినాయి అని. అప్పటికి మేము ఈ పైసల విషయమే మాట్లాడదామని బాలాజీకి ఫోన్ చేసిండు మా ఆయన. నాకు ఇట్లా ఒత్తిడి అవుతుంది, నా ఫ్యామిలీ, ఇగో నాకు ఒక కొడుకు, నా పెళ్ళం, నేను ఎక్కడ పోయి సావాలి, నేను ఎక్కడ పోయి చేయాలంటే, మామ నువ్వు భయపడకు, నువ్వేం చేయకు, నువ్వు నాకు ఎంత ఇచ్చినావో దానికి డబల్ ఇస్తా నేను అని చెప్పి బాలాజీ అన్నాడు. మా ఆయన ఫోన్ మాట్లాడిండు. నిన్న కూడా 2 రోజులు వెనకాల 1,00,000 రూపాయలు కొట్టించుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ చేపిస్తా నీ మీద నేను. అప్పుడు నిన్న నైట్ 2 రోజులు అవుతుంది సార్ మా బావ కొడుకు పెళ్ళై 2 రోజులు కాలే ఇంటికి వచ్చి గొడవ వేసిపోయిర్రు. అప్పులోళ్ళు వస్తే మా బావ వాళ్ళందరూ చెప్పి పంపించారు వాళ్ళని. పెళ్లిలో ఉన్నామని చెప్పి పంపించేసిర్రు. వాళ్ళు వెళ్ళిపోయారు. నిన్న పెళ్లి అయిపోయారు. నైట్ తిన్నారు, పడుకున్నారు, బానే ఉన్నారు. నైట్ కి మార్నింగ్ 5:30కి మాకు లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అని అంటే మేము అప్పటికప్పుడు లేచి నైట్ ఏడ్చిండు సార్ మా ఆయన. నేను చచ్చిపోతా, నా పిల్లలు నా భార్య చూసుకోండి మీరే, మా బావని పట్టుకొని ఏడ్చిండు. నువ్వెందుకు ఏడుస్తున్నావు, నా ఇజ్జత్ పోయింది, వీళ్ళందరూ 90 మంది వచ్చిర్రు, నా పైసలు పోయినాయి, నేను తినలే, 1 రూపాయి చేయలే అని చెప్పి ఇజ్జత్ పోయిందని ఏడ్చిండు. మా బావ ఉండి ఏం ఏడవకు, రేపు పోదున్నాం కదా మాట్లాడదామని చెప్పి అన్నారు. తినేసి మేము పడుకున్నాం. పైసలు టెన్షన్ అప్పటికి వదిలే అంటేనే ఉన్నాం. పోయి పడుకున్నాడు. మేము మార్నింగ్ అందరం పడుకున్నాం. 5:30కి లేపిండు. నాకు అవ్వట్లేదు, నేను చచ్చిపోతున్నా, మీరు జాగ్రత్త, నా పిల్లలు భార్యలు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అని మా ఆయనకు అప్పుడే హాస్పిటల్ వేసుకోపోయినాం. సడన్ గా హార్ట్ అటాక్. ఇప్పుడు నా కొడుకుని నన్ను ఎవరు చూస్తారు, నాకు న్యాయం చేస్తారా, లేకపోతే మా ఆయనతో పాటు మేము కూడా ఇక్కడ శవం అవ్వాలా? మాకు న్యాయం చేస్తారా, మేము కూడా శవం అయిపోవాలా? ఇతను అంటే మా ఆయన వాళ్ళ ఫస్ట్ వైఫ్ కొడుకు. ఇప్పుడు నాకు కొడుకే, నా కొడుకు. ఇప్పుడు మేము ముగ్గురం ఆయనతో పాటు మేమిద్దరం కూడా సావాలా, మాకు న్యాయం చేస్తారా? కాల్ చేసే ప్రయత్నం చేసిరా? చాలా సార్లు ఫోన్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏం కోరుతున్నారు తల్లి మీరు? ఏం లేదు సార్, నా లెక్క నాకు అయినట్టు ఇంకో ఆడపిల్లకు అవ్వకూడదు, ఇంకో ఫ్యామిలీ ఏడవకూడదు, అందరు పైసలు ఇచ్చాలి, మా పైసలు ఏదో మాకు పడేయాలి, మాకు న్యాయం జరగాలి. రైట్, ఇది పరిస్థితి. వాళ్ళ బాబు ఫస్ట్ వైఫ్ బాబు. ఏం పేరు నీ పేరు? సూర్య. డాడీ ఏమన్నా చెప్పిండా బిడ్డ నీకు? అప్పులైన ఇట్లా లేదా? హాస్టల్లో ఉంటాడు. ఇది అంటే ఫస్ట్ వైఫ్ కొడుకు. మాకు న్యాయం కావాలి, ఈరోజు మా భర్త లేడు, మాకు న్యాయం చేస్తారా? మా భర్తతో పాటు మమ్మల్ని శవాన్ని అంటే ఆయనతో పాటు మమ్మల్ని బొందబెడతారా అనే విధంగా చెప్తా ఉన్నది. ఇప్పటి వరకు చెవున పెయిన్ వార్తలేదు వీళ్ళకి. 9 రమేష్ నాయక్ అమ్మ. ఎంతమంది కొడుకులు తల్లి? ముగ్గురు కొడుకులు. ముగ్గురు. ఎన్నో అయినాయి? రమేష్ ఒకటేనే. రమేష్ మంగళ 3 ఆయన బద్దు. ముగ్గురు కొడుకులు, 2 బిడ్డలు, 5గురు. ఆమె కళ్ళ ముందే కన్న కొడుకు ఇక్కడ పడి ఉంటే ఎవరి పరిస్థితి అయినా ఒకసారి ఆలోచించండి. మొత్తం ఏ తాండాకు పోయినా రమవతు మధు, మంగ్లీ, శివ, పాల్దియ నాయకు, ఏదో కవిత, బాలాజీ నాయకు, నాకు తెలిసి తండాలు మొత్తం అందరినీ చంపేసి తండాలు మొత్తం కబ్జా చేద్దాం అన్నట్టుంది. ఇది మొత్తం మీద కబ్జాలు చేసుకొని ఎవరి జాగాలు ఉన్నాయో అవి గుంజేసి మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడా
ఆ బిల్డింగ్ల మీదకి చచ్చిపోయిన శవాలు వస్తే చెయ్యి ఊపుదామన్నట్టుగా ఆ రమావతి మాదిగాడు ఆ విధంగా ఇల్లు కట్టిండు. 5 కోట్ల ఇల్లు ఇప్పటికే, అంటే దగ్గర 7 నుంచి 8 కోట్ల ఇల్లుకి పేద ప్రజల డబ్బులు గుంజుకొని దొంగనా కొడకల్లారా మీరు. ఎవరైనా బాధితులు ఫోన్ చేస్తే ఇంకా మీరు జావలేరా, సస్య దండలు చేస్తా అని మాట్లాడు. సపోర్ట్ చేసేటోళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ప్రెస్ మీట్లలో కూర్చొని ఆడోళ్ళు కూడా కూర్చుంటారు. మీ ఇంట్లో ఎవరైనా పోతే మీ పిల్లలకు తండ్రి లేకపోతే ఆ బాధ మీకు తెలుస్తుంది, రైట్? ఇది పరిస్థితి. ఏ ఫ్యామిలీకి ఇట్లా రాకూడదు.